టీవీ 999 న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద అన్ని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు నిరసన తెలిపారు. తెలంగాణలో సినిమా నటుడు మంచు మోహన్ బాబు వారి కుటుంబ కలహాల పరిష్కారం చేసుకోవాలి, కానీ పబ్లిక్ ఓడుకు వచ్చిన తర్వాత మీడియా వారు వస్తారు, అది మీడియా యొక్క బాధ్యత. అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటే ఇదేనేమో అన్నట్లుగా ఉంది ఆయన తీరు. ఒక తండ్రిగా మీరు కొడుకులకు తగవు తీర్చి మీరు మంచి తండ్రి అనిపించుకోండి అని మీడియా వారు మాట్లాడడం జరిగింది. మోహన్ బాబు మీద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అది కాదు, తప్పనిసరిగా వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని చెప్పి జర్నలిస్టు సంఘాల ద్వారా మేము కోరుతా ఉన్నాము. ఈరోజు 2-3 ఛానల్స్ మీద జరిగినటువంటి దాడిని ఖండించడంతో పాటు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం మీడియాకు అలాగే మీడియా సంఘాలకు కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో తనకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని ప్రభుత్వం రక్షణతో పాటు బాధ్యత తీసుకోవాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం జరిగేటువంటి మీడియా ప్రాంతీయ దాడి చాలా బాధాకరం. దీన్ని యావత్ ప్రపంచం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని మేము కోరుకుంటూ ఆ యొక్క బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినటువంటి ఖర్చులతో వారికి వైద్య ఆరోగ్యాలను కూడా తగినటువంటి ఖర్చులు భరించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఏ రాష్ట్రమైనా కూడా ఇటువంటి దాడులు పునాదం కాకుండా ప్రభుత్వాలు తగినటువంటి చట్టాలు అమలు చేసి మీడియా ప్రాంతీయుల యొక్క భద్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము కోరుకుంటూ రాష్ట్ర అత్యంత కమిటీ ద్వారా మేము పూర్తిగా మీడియా వారి సాయంత్రం కోరుతున్నాము. మొట్టమొదటిగా మీడియా మీద జరిగిన విలేకరుల మీద మోహన్ బాబు గారి యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా మోహన్ బాబు గారిని ఈ కేసులో అరెస్ట్ చేసి మీడియాకు న్యాయం చేయవలసిందిగా మోహన్ బాబు గారు మీరు అన్నట్టు ఖచ్చితంగా వ్యవహారాలే పర్సనల్ వ్యవహారాలే, కానీ సెలబ్రిటీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. సెలబ్రిటీ ఎంత ప్రతిష్ట ఉంటాయి, ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఎవరికి తెలియదు కాదు. మీ ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్ కూడా మీరు మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. ప్రతిసారి మీకు మీడియా అవసరం ఉంటుంది. మీకు ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోడ్డు మీద పడుకున్నప్పుడు మీడియా అవసరం వచ్చింది. అలాగే మీ కుమారుడు మీడియా అవసరం వచ్చింది. అలాగే మీ ఇంట్లో కుటుంబం బర్త్డే పార్టీ చేసిన మీడియా అవసరం వచ్చింది. ఈరోజు మీ ఇంట్లో జరిగే విషయాలను వ్యతిరేకిస్తారు మీడియా మీద ఇలా దేశాన్ని పెంచుకుని ఇలా దాడులు చేయడం సరైనది కాదు. మీతో మీడియా ఒక భాగంగా కలిసిపోయి ఉంటారు సినిమా వాళ్ళతో. కాబట్టి వెంటనే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైతే వారికి దాడి చేశారో పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఇటీవల సుప్రీంకోర్టు కూడా మీడియా వారి మీద దాడి చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి అనే కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ వెంటనే ఈ పోలీస్ సంస్థ వారు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫాలో అయ్యి మోహన్ బాబు గారి మీద చట్టమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది.